తిరుపతి మదనపల్లి రహదారిలో మధ్యలో ఉన్న బాగ్రాపేట ఘాట్ రోడ్లో టమోటా లారీ టమోటా కంటైనర్ ఏకంగా ఒక కారు మీద పడింది. ఇటు ఏదైతే ఇటు మదనపల్లి వైపు నుంచి వస్తున్న కంటైనర్ లారీ ఇటు తిరుపతి నుంచి వస్తున్న ఒక కారు మీద అతి వేగంగా వచ్చి కారు మీద దూసుకొచ్చి పడ్డ పరిస్థితి. కర్ణాటక రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉన్న ఈ కారులో ప్రస్తుతానికి ఇద్దరిని బయటికి దిగలిగారు. ఒకరు ప్రాణాలతో ఉన్నారు. మరొకరిని బయటికి దిగడానికి ఇటు పోలీసులతో పాటు ఏదైతే స్థానికులు కూడా కొంత ఈ దారిన వెళ్ళేవారే మిగతా రహదారుల మీద వెళ్తున్న వారంతా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ కారులో 7 ఉన్నారంటూ చెప్తున్నారు. మొత్తం మీద ఇందుకోసం ఇటు పోలీసులు సుమారు గంట నుంచి ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారంటే ఎంత తీవ్రంగా ప్రమాదం జరిగిందో అర్థమవుతుంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఈ ఘాట్ రోడ్ అత్యంత ప్రమాదకరమైనది. ప్రతి వారము నెలకు ఏదో ఒక ప్రమాదం ఇక్కడ జరుగుతూనే ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏదైతే పోలీసులు ముఖ్యంగా చంద్రగిరి లిమిట్స్లోని పోలీసులంతా వచ్చి ఇక్కడ ఈ ఆపరేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. అదేవిధంగా ఈ వాహనాల్లో ఉన్నవారు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎంతసేపు అయింది ఇది జరిగి సార్? 2-3 అవర్స్ అయి ఉంటుంది సార్. 2-3 అవర్స్ అయి ఉంటుంది. దాని కింద బండి ఉండిపోయింది, 2 వీలర్ ఉండిపోయిందంట. 2 వీలర్ బండి మొత్తం ఎంతమందికి గాయాలైనాయో తెలీదు. బండిలో మాత్రం ప్యాసింజర్లు ఉన్నారంట. ఇంకా లోపల ఎంతమంది ఉన్నారు ఉన్నారంటారు. ఎంతమంది ఉన్నారు లోపల? 5-6 మంది ఉన్నారు. 5-6 మంది అంటే ఒకరిని బయటికి బయట ప్రాణాలతో ఉన్న వాళ్ళు అంబులెన్స్ లో పంపించారు. డ్రైవరా చనిపోయినాడు? డ్రైవర్ ఎవరో తీసాము మంచి ప్రాణాలతో. ఎందుకు ఇది పడింది? లారీ ఎట్లా పడిపోయింది? అక్కడ నుంచి బ్రేకులు పడలేదండి. బ్రేకులు వేగంగా వస్తున్నాడా అక్కడ నుంచి? ముఖ్యంగా బాగ్రాపేట ఘాట్ రోడ్లో అత్యంత కీలకమైన మలుపు ఇదేనని చెప్పవచ్చు. మనం చూడవచ్చు ఇటువైపు నుంచి వేగంగా వచ్చి ఈ లారీ కారు మీదకి దూసుకుపోయిన పరిస్థితి. బ్రేకులు పడక బోల్తా పడి కారు మీద పడిపోయిందని చెప్తున్నారు. ఒక కారే కాకుండా మరో ద్విచక్ర వాహనం కూడా ఉందని చెప్తున్నారు. ఈ ఆపరేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే ఒక భారీ క్రైన్ ద్వారా లారీని లేపడానికి ప్రయత్నించారో అంతేకాకుండా మరో మినీ క్రైన్ కూడా ఇక్కడికి పోలీసులు తెప్పించి ఈ ఆపరేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం మీద దీన్ని సుమారు 1.5 నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరిగి 2.5 గంటలు అయితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి ఆపరేషన్ కొనసాగిస్తారు. మొత్తం మీద చూడొచ్చు ఏదైతే చంద్రగిరి డిఎస్పీ నర్సింగప్ప ఆధ్వర్యంలో ఏదైతే ఈ కారును బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారో దీంతోపాటు లోపల ఒక 6 ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద ఇందుకోసం పోలీసులతో పాటు స్థానికులు క్రేన్ ఆపరేటర్లు కూడా ప్రయత్నిస్తున్నారు. కారును పూర్తి స్థాయిలో పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తం కారులో 4 ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఒకరు మరణించారు. మరొకరిని బయటికి ఏదైతే తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకుని వెళ్ళిన పరిస్థితి. ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది మరికొంతసేపు పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే మనం చూడొచ్చు ఏదైతే ఈ ఘాట్ రోడ్డుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తరచుగా ప్రమాదాలు, ముఖ్యంగా ఈ ప్రమాదాలకు కారణం ఏదైతే మదనపల్లి వైపు నుంచి వస్తున్న ఈ ఘాట్ రోడ్డు మలుపులో అత్యంత కీలకమైన మలుపు. ఈ మలుపు నుంచి అత్యంత వేగంగా రావడం వల్ల లారీలు కానీ బస్సులు కానీ ఇటు ఏదైతే ఈ లోయలోకి పలుసార్లు పడిపోయిన సందర్భం ఉంది. 3 సంవత్సరాల క్రితం ఒకసారి ఏదైతే ఈ లోయలో ఒక ధర్మవరం నుంచి వస్తున్న పెళ్లి బస్సు పడిపోవడంతో ఏకంగా 12 మంది చనిపోయిన పరిస్థితి అప్పట్లో చోటు చేసుకుంది. తర్వాత రెగ్యులర్గా ఏదో ఒక చోట ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి ప్రస్తుతం ఆపరేషన్ తీవ్రంగా కొనసాగుతుంది. ఇందులో ఉన్న ఏదైతే టమోటా కంటైనర్ లారీని నుంచి దాని కింద ఉన్న ఏదైతే 2 వీలర్తో పాటు కారులో ఉన్న వారిని బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఇది గత కొంతకాలంగా అంటే ఈ ఘాట్ రోడ్డును చీల్చినప్పటికీ ఇక్కడ వేగ నిరోధకాలు పైన ఉన్నాయి. అంటే ఏదైతే పూర్తి స్థాయిలో ఇక్కడ రాకుండా అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఈ లారీల్లో వచ్చిన వారు అటువైపు నుంచి వేగంగా అటు పైకి రావడానికి అప్పును ఎక్కడానికి వేగంతో వస్తారు. అదే వేగంతో ఈ మలుపులో రావడం, ఈ విధంగా ఈ రోడ్డు అంచు వరకు వచ్చి ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోడ్డు విస్తరణతో పాటు ఇక్కడ పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాలని అనేక సార్లు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రస్తుతం
చాలాసార్లు ఈ యాక్సిడెంట్లు మాత్రం ప్రతిసారి రివాజుగా మారిన పరిస్థితి. ఈ నెలకు 1-2 ఇలాంటి పెద్ద ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతోపాటు పెద్ద ఎత్తున ఈ ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ లారీలు ఎక్కువగా అతి వేగంతో రావడంతోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కూడా చెప్పక తప్పదు. అయితే దీనికి సంబంధించి ఎంత వేగంగా వస్తున్నాయి, వీటి మలుపు కోసం అనేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు రోడ్డు విస్తరణ కార్యక్రమం కూడా త్వరలో చేపడతామని చెప్పారు. దీంతో ముందు ఇక్కడ ఈ మామూలుగా ఏదైతే ఇటువైపు ఈ పిట్టగోడకు ముందు ఇంతవైపు ఇనుప కమ్మీలు ఉండేవి, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇనుప కమ్మీలను తీసివేసి పూర్తి స్థాయిలో ఏదైతే సిమెంట్ గోడలు కట్టారు. ప్రస్తుతం ఏదైతే ఘటనా స్థలానికి ఎస్పీ సుబ్బరాయుడు కూడా చేరుకున్నారో ఆయన కూడా దగ్గరుండి ఈ ఆపరేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా గతంలో ఇలాంటి ప్రమాదాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు రోడ్డు రవాణా శాఖ ఆర్టీఏ అధికారులు వచ్చి తూతూ మంత్రంగా కొన్ని చర్యలు చేపట్టడం, ఆ తర్వాత వదిలేయడం కూడా జరిగింది. అయితే పూర్తిగా రక్షణాత్మక చర్యలు తీసుకున్నప్పుడే పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రమాదాలు జరగకుండా అవకాశం ఉందని తెలిసినప్పటికీ ముఖ్యంగా ఏదైతే అతి వేగంతో వస్తుండడము, వాటిని నియంత్రించే కెపాసిటీ ఆ వాహనదారులకు లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ ఏదైతే ఈ లారీ కింద ఉన్న కారును బయటికి తీసుకురావడానికి ఇటు 2 క్రేన్ల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. అటు ఎస్పీ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. 2 భారీ క్రేన్ల ద్వారా ముఖ్యంగా ఇక్కడ ఈ పరిస్థితి నుంచి ఏదైతే ఈ లారీని ముందుగా బయటికి తీయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రెండు క్రేన్లు ఇక్కడ పనిచేస్తున్నాయి. దీంతోపాటు అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉంచారు, లోపల ఎవరైనా ప్రాణాలతో ఉన్నారని. మొత్తం మీద మనం చూడవచ్చు, ఇప్పుడు ఈ ప్రమాదం జరగడం వల్ల, కీలకమైన ఈ మలుపులో జరగడం వల్ల అటు ఇటు సుమారు కిలోమీటర్ మేర ప్రమాదం చోటు చేసుకుంది. ఎప్పుడు తెలిసింది మీకు ఇది జరిగింది? మీదెవరు? మాది బాకరాపేట. దీనికి వచ్చినారా మీరే? మేము ఇటు పోయేదానికి వస్తాం. ఇటు బాగా జరుగుతున్నాయి కదా యాక్సిడెంట్లు, ఎందుకు మస్తుగా జరుగుతున్నాయి సార్. ఎందుకు అంటే టర్నింగ్ పెద్దదే, ఈ మోటి ఎత్తిచ్చాలా, అది ఎవరు చర్య తీసుకుంటున్నారు. స్పీడ్ ఎక్కువ వస్తారా? స్పీడ్ డౌన్ కదా, పూర్తిగా స్పీడ్ ఎక్కువగానే వస్తుంది. బ్రేకులు పని చేయవు, బండి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ టర్నింగ్ లేపేస్తే జరుగుతా సార్. మొన్న ఒక లారీ బాడీ పూర్తిగా వెళ్ళిపోయింది, చక్రాలు ఎన్నో ఉన్నాయి, కింద చక్రాలు ఎన్నో బయటనే ఉన్నాయి, బండి వెళ్ళిపోయింది, బస్సే వెళ్ళిపోయింది. అప్పుడు దాంతో సుమారు 20 మంది దాకా చనిపోయారు. పెళ్లి బస్సు కదా. మొత్తం మీద అయితే ఆపరేషన్ నిర్వహించడానికి అటు జిల్లా ఎస్పీతో పాటు ముఖ్యంగా ఏదైతే చంద్రగిరి డిఎస్పీ, వీరితో పాటు స్థానికంగా ఉన్న చంద్రగిరి డివిజన్లోని పోలీస్ అధికారులందరూ ఇక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గతంలో ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ, ఇది డేంజరస్ మలుపు అని తెలిసినప్పటికీ వాహనదారులు అత్యంత వేగంగా రావడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇలాంటి ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏదైతే మదనపల్లి నుంచి వైపు వస్తున్న వాహనదారులు అటు ముందున్న అప్ను ఎక్కడానికి ప్రయత్నించడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో పూర్తిగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి చెప్పక తప్పదు. ముఖ్యంగా ఇటు ఏదైతే ఎస్పీతో పాటు అటు చంద్రగిరి డిఎస్పీ వీరంతా కలిసి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూస్తున్నారు. ముఖ్యంగా 2:30 గంటల క్రితం ఈ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి సుమారు 2 గంటలుగా ఈ లారీని అటు కారుకి ఏదైతే లారీని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు పూర్తిగా ఏదైతే కంటైనర్ లారీని పైకి లేపి కారులో ఉన్నవారిని బయటికి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం చెప్పవచ్చు. అందుకే అటువైపు ఒక క్రేను, ఇటువైపు ఒక క్రేను, ముఖ్యంగా ఈ వైపు ఉన్న క్రేన్ నుంచి కొంత ఏదైతే కొంత ఎత్తగలిగారు, అదేవిధంగా అటువైపు నుంచి ఎత్తడానికి కూడా ఎత్తడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడానికి కారణం ఏదైతే మలుపు మీదుగా అత్యంత వేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. దీంతోపాటు మరోవైపు ట్రాఫిక్ కూడా పూర్తిగా జామ్ అయింది. స్థానికులు ఇటు పెద్ద సంఖ్యలో అటువైపు చేరుకున్నారు. దీంతోపాటు
ఇటు చూస్తే సుమారు ఏదైతే బాగ్రాపేట ఇటు తిరుపతి వైపు 1 కిలోమీటర్ మేర, ఇటు మదనపల్లి వైపు 1 కిలోమీటర్ మేర వాహనాలు ఆగిపోయిన పరిస్థితి. సుమారు గంటన్నర నుంచి ఈ పరిస్థితి కొనసాగుతుంది. దీంతోపాటు ఏదైతే ఈ 2 క్రేన్ల ద్వారా లారీని పైకి లేపి లారీ కింద ఉన్న కారుతో పాటు ద్విచక్ర వాహనాన్ని బయటికి తీసుకురావడానికి జరుగుతున్నాయి ప్రయత్నాలు. ఇందుకోసం మరో క్రేన్ ఏదైతే క్రేన్ మరొకటి దాన్ని తెప్పించారు. ముందుగా మొదటిసారి ఇక్కడ ఉన్న క్రేన్ నుంచి ప్రయత్నం చేశారు. అయితే కొంత లేపగలిగారు. ఆ కారుల నుంచి ఇద్దరిని బయటికి తీయగలిగారు. ఒకరు ప్రాణాలతో ఉండగా మరొకరు పూర్తిగా చనిపోయిన వ్యక్తి. మరో 2 లోపల ఉన్నారని చెప్తున్నారు. మొత్తం మీద లోపల ఎంతమంది ఉన్నారన్న పరిస్థితి కూడా తెలియడం లేదు. కర్ణాటక ప్రాంతానికి కారు రిజిస్ట్రేషన్ ప్రకారము కర్ణాటక రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది. మరోవైపు పూర్తిగా మనం చూడొచ్చు ఏదైతే ఈ ఆపరేషన్లో భాగంగా ఈ లారీని పైకి ఎత్తడంలో భాగంగా ఇటు 2 క్రేన్లు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడున్న వారిని అందరినీ దూరంగా పంపిస్తున్నారు. ఏదైతే లారీ స్కిడ్ అయ్యే అవకాశం ఉంది, అందువల్లనే ఈ ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున ఇటు ప్రజలు కూడా అటు 2 ప్రాంతాల నుంచి, ఇటు బాగ్రాపేటపై నుంచి వచ్చినారు. స్థానికంగా ఉన్న ఈ వాహనాల్లో ఉన్నవారు కూడా ఈ ఆపరేషన్లో పాలు పంచుకొని కొంత హెల్ప్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇటు చంద్రగిరి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులంతా ఇక్కడికి చేరుకొని ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.